వెల్కమ్ టు ఐటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన డేటా ఆధారిత పాలన సదస్సు. హాజరైన మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు. డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారింది అన్న సీఎం చంద్రబాబు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సర్వేలపై కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపెవరిదో సర్వేల్లో తేలడం లేదన్న కిషన్ రెడ్డి. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని వ్యాఖ్య. బండి సంజయ్ సభకు అనుమతి రద్దు. బీజేపీ ఆగ్రహం. బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సభకు అనుమతి రద్దు. కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడి వల్లే పోలీసులు వెనక్కి తగ్గారని బీజేపీ ఆరోపణ. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ విషయంలో జగన్ హాట్ కామెంట్స్. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారు, అసలు చంద్రబాబు చేసింది ఏముందన్న జగన్. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూటమి సర్కార్, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ వ్యవహారంలో మరోసారి సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారని ఆరోపించారు. అసలు చంద్రబాబు చేసింది ఏముంది అని నిలదీశారు. మామూలుగా స్టూడెంట్స్ గురించి ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయడు, ఎందుకంటే వాళ్ళకు ఓటు హక్కు లేదు కదా అనేది ఫస్ట్. కానీ వాళ్ళే రేపొద్దున భవిష్యత్తు అని ఆలోచన చేయగలిగిన వాడు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు, లీడర్ అవుతాడు. అలాంటి అడుగులు పడింది వైఎస్ఆర్సీపీ అని నేను గొప్పగా చెప్పగలుగుతా. మొట్టమొదటి అడుగులు ఇంగ్లీష్ మీడియం వైపుల అడుగులు పడ్డాయి. బడులు మార్చాలి, గవర్నమెంట్ బడులలో చదివే పిల్లలు కాంపిటేటివ్గా ఒక ఆస్పిరేషన్గా ఎవరైనా కూడా వై షుడ్ ఎనీబడి గో టు నారాయణ, వై షుడ్ ఎనీబడి గో టు చైతన్య, వై షుడ్ ఎనీబడి గో టు ఎనీ ప్రైవేట్ పెద్ద స్కూలు. మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు అలా లేవు? మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎందుకు లేదు? గవర్నమెంట్ స్కూళ్ళ ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చినప్పుడు, లేదా ప్రైవేట్ స్కూల్సే గవర్నమెంట్ స్కూల్స్తో పోటీ పడే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు అప్పుడు పేదవాడి జీవితం బాగుపడుతుంది అన్నది మొట్టమొదటి సీడ్ అక్కడి నుంచి పడింది. కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మార్చాం. 3వ తరగతి నుంచే టోఫుల్ను ఒక పీరియడ్గా తీసుకొచ్చినాం. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ని తీసుకొచ్చినాం. ప్రతి పిల్లాడి చేతిలోనూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా బుక్కులతో పాటు ఇచ్చినాం, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కు ఫెసిలిటేట్ చేస్తూ. ప్రతి పిల్లాడికి కూడా 8వ తరగతికి వచ్చేసరికి ట్యాబులు చేతిలో పెట్టి ఆ పిల్లాడిని గొప్పగా ప్రైవేట్ స్కూల్స్తో కన్నా ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా అడుగులు వేయించే కార్యక్రమం చేసాం. ఏకంగా ఐబీని తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలకు పరిచయం చేసినాం. ఐబీ వాళ్ళు జెనీవా నుంచి వచ్చి మన స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టారు. 2025 ఫస్ట్ క్లాసు, 2026 సెకండ్ క్లాసు, 2027 థర్డ్ క్లాసు అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ పెట్టుకుంటూ 2035కి వచ్చేసరికి మన పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ ఐబీలో రాసే విధంగా ఐబీ జెనీవా వచ్చి స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టింది. ఆ స్థాయి ఎడ్యుకేషన్ కన్నా మన పిల్లలకు కన్నా మనం కన్నా ఇవ్వగలిగితే, మన పోటీ అనేది మన ఆంధ్ర కాదు, మన పోటీ అనేది ప్రపంచం మొత్తము తో మన పిల్లలు పోటీ పడేటప్పుడు ఆ ప్రపంచంతో పోటీ పడే చదువులు మన పిల్లలకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయా లేదా అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకున్నప్పటికీ ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై సర్వేల్లోనూ స్పష్టత రావడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారన్న విషయంలో తీవ్ర గందరగోళం నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిర్వహించలేదు కాబట్టి నేను ఆ సర్వేలను విశ్వసించడం లేదు. జూబ్లీహిల్స్ సంబంధించి ఈ ఉప ఎన్నిక మరి ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి చాలా ప్రాధాన్యత ఉన్నది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి
అనేక సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో ప్రాతినిధ్యం వహించింది. 2014 నుంచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కంటిన్యూగా ఈ 11 సంవత్సరాలు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కార్పొరేటర్స్ కూడా ఉన్నారు. కానీ ఈరోజు చాలామంది కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు మీడియా జూబ్లీహిల్స్ గల్లీలో తిరుగుతున్నప్పుడు మరి ఆ యొక్క డెవలప్మెంట్లో జరిగినటువంటి నిర్లక్ష్యాన్ని చూసి ప్రజలు ముఖ్యమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక బస్తీలు 365 రోజులు ఓవర్ఫ్లో అవుతున్న విషయం. రోడ్లు భయంకరమైనటువంటి పరిస్థితి. డ్రింకింగ్ వాటరు మరి పరిశుభ్రంగా లేకుండా డ్రైనేజ్ కలుస్తున్నటువంటి విషయం. నెలల తరబడి వెలుగనటువంటి వీధి లైట్లు ఈరోజు అక్కడ మనకు అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బోడబండ కానీ రేమత్ నగర్ కానీ కొంతపాటు ఎర్రగడ్డ కానీ యూసుఫ్గూడ కానీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నెల్లూరు పర్యటనకు బయలుదేరగా జిల్లా టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఒంగోలు బృందావన్ గార్డెన్ వద్ద ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సత్కరించగా టంగుటూరు టోల్గేట్ వద్ద ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే బిఎన్ విజయ్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి లోకేష్ కు హర్షాతిరేక స్వాగతం తెలిపారు. లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర విద్యారంగాన్ని పునరుద్ధరించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పారదర్శక విధానాలతో పనిచేస్తామన్నారు. ఈ రాత్రి ఆయన నెల్లూరు చేరుకోనున్నారు. ఇటీవల ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు ప్రధాని నరేంద్ర మోదీని న్యూఢిల్లీలో కలిసింది. మహిళా క్రీడాకారిణుల ప్రదర్శనను మోదీ ప్రశంసిస్తూ దేశానికి గర్వకారణంగా నిలిచారని అన్నారు. మీ విజయం భారత యువతకు స్ఫూర్తి, ప్రతి అమ్మాయి క్రీడల్లో ముందుకు రావాలని ప్రేరణ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆటగాళ్లు మోదీకి విజేత ట్రోఫీ చూపించి ఆనందం పంచుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడా మంత్రిత్వ శాఖ జట్టు సభ్యులందరికీ ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు అందజేసింది. आप हमेशा से सबके इंस्पिरेशन ही रहे और स्पेशली हर फील्ड में जिस तरह से लड़कियां अभी हर फील्ड में सब जगह हमको सिर्फ लड़कियां दिख रही है. जहाँ पे भी वो इसरो का लॉन्च हुआ या जो भी हो, तो सब चीज़ें हम लोग सब जब भी देखते तो इंस्पिरेशन ही है और मोटिवेशन है हमारे लिए कि हम और भी अच्छा काम कर पाए और लड़कियों को मोटिवेट कर पाए. India is here to fight. कोई न लेगा हमको लाइन.
ये तो पूरा देश देख रहा है और गर्व कर रहा है। मैं तो आप लोगों को सुनना चाहता हूँ आपके अनुभव। सर आई थिंक सबसे बेस्ट बात ये कैंपेन की ये थी कि कोई भी प्लेयर घर जाके उनकी स्टोरीज बताएगा कि किसी का भी कंट्रीब्यूशन कम नहीं था। लास्ट टाइम उन्होंने एक्सपेक्टेशंस कैसे डील करनी है उसके ऊपर बोला था, वो आंसर मेरे दिमाग में हमेशा रहा, और जिस तरह से वो काम और कंपोज रहते वो भी काफ़ी इंस्पायरिंग चीज़ है। आई थिंक जब हम वो 3 मैच हारे, आई थिंक अ टीम इज़ actually defined by not how many times you win, but how you can pick yourself up after a fall. And I feel that this team has done that the best. And that's why బీజేపీ నేత బండి సంజయ్ రోడ్ షోకు నోడల్ ఆఫీసర్ అనుమతి ఇచ్చినప్పటికీ బోరబండ పోలీసులు అనుమతిని నిరాకరించడంతో పార్టీ కార్యకర్తల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. ఏర్పాట్లు జరుగుతుండగా అకస్మాత్తుగా పోలీసులు స్టాల్స్, బైకులను నిలిపివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేతలు ఇది ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని విమర్శించారు. రోడ్ షో శాంతియుతంగా జరగనివ్వడం ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. పోలీసులు రాజకీయ ఒత్తిడికి లోనై పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర బీజేపీ నేతలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మనకు అర్థమైంది ఏంటంటే బీజేపీ యొక్క ప్రచారాన్ని అడ్డుకోవడానికి, బీజేపీ ఇక్కడ గెలుస్తుందనే ఒక భయాందోళనలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కుట్రలు చేసి బీజేపీ యొక్క ప్రచారాన్ని అడ్డుకోవాలని చూస్తున్నది. జూబ్లీహిల్స్ ప్రజలందరూ, ముఖ్యంగా బోరబండ డివిజన్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయబోతున్నారు. ఆ ఓటు వేయబోతున్న విషయాన్ని ఈ యొక్క ప్రభుత్వము వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకొని బీజేపీ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. మా బండి సంజయ్ గారి ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి కుట్రలన్నిటినీ కూడా మేము ఖచ్చితంగా తిప్పికొడతాము. ఇక్కడ ఉన్న యువత అంతా కూడా బయటకు వచ్చింది. యువత అంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుట్రల్ని బయటపెట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టుగా చేయకపోతే మీరు ఈ యొక్క జూబ్లీహిల్స్లో ఒక్క ఓటర్ దగ్గర కూడా ఒక్క డివిజన్లో కూడా మీరు అడుగు పెట్టారని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. 4వ తారీఖు అప్లై చేశాము. ఈరోజు 6వ తారీఖు 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇక్కడ ర్యాలీ తీసుకోవడానికి, లౌడ్ స్పీకర్లు పెట్టుకోవడానికి పర్మిషన్ వచ్చింది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పంజాగుట్ట హ్యాస్ ఇష్యూడ్ ఎన్ఓసి టు శ్రీమతి సుప్రియా గౌడ్, బీజేపీ పార్టీ రిప్రజెంటేటివ్, టు టేక్ అవుట్ ప్రొఫెషన్ అండ్ లౌడ్ స్పీకర్ ఆన్ 6th November 2025 from 4 PM to 10 PM at Borabanda Division. హోంమంత్రి అనిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటుంటే వైసీపీ మాత్రం యువతను నాశనం చేసే విధంగా డ్రగ్స్ తీసుకో బ్రో అంటోంది అని విమర్శించారు. వైసీపీ నాయకులు డ్రగ్స్ మాఫియాతో చేతులు కలిపారని ఆరోపించారు. యువత భవిష్యత్తు పట్ల వైసీపీ నిర్లక్ష్యంగా ఉందని అన్నారు. విద్యార్థులను మత్తులోకి నెడుతున్న ఈ మాఫియాను తక్షణమే అరికట్టాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర పోలీస్ విభాగం డ్రగ్స్ పై స్పెషల్ ఆపరేషన్లు ప్రారంభించిందని తెలిపారు. యువతను రక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వాళ్ళ విద్యార్థి విభాగాన్ని కొంతమందిని యువతిని కలిసి ఈరోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడంట. అసలు ఆ ట్రైనింగ్ పెట్టేదానికి నీకు అసలు అర్హత ఉందా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. ఆ పులివెందుల ఎమ్మెల్యేకి కనీసం అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే నీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్లో ఏయూలో ఎంబీఏ చేస్తూ ఈ డ్రగ్స్ని దాందాగా చేస్తూ మొన్న ఈగల్కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలీదా? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా? ఆ కొండారెడ్డి విద్యార్థి విభాగం అధ్యక్షుడు కాదా? ఆ కొండారెడ్డి అన్న వ్యక్తి అబ్బాయి నాకు తెలిసి హార్డ్లీ 23 సంవత్సరాలు అనుకుంటా. అంటే వయసు కూడా ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే ఏ వయసులోని పిల్లలు ఇలాంటి డ్రగ్స్కి అదేవిధంగా గాంజాకి అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోవడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి కూడా క్షోభ మిగిల్చే పరిస్థితి. ఈరోజు ఎన్నో ఆశలతో విశాఖపట్నంలో చదువుకోవడం అంటే నిజంగా చాలామందికి ఒక టార్గెట్. అది ఒక గీతం కాలేజీలో నాకు సీట్ వచ్చింది, నా బిడ్డకి సీట్ రావాలి అంటే పేమెంట్ సీట్ అయినా చదివిస్తాను అన్న తల్లిదండ్రులు ముందుకు వస్తారు. ఎందుకో తెలుసా? గీతం కాలేజ్ లాంటి కాలేజో, ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీయో, లేకపోతే డైట్ లాంటి ఇంజనీరింగ్ కాలేజో, ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో నా బిడ్డ చదివితే 4 సంవత్సరాల తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తే ఏదో ఒక ఉద్యోగం నా బిడ్డ నిలబడతాడు, నన్ను చూసుకుంటాడు అన్న ఒక భరోసాగా ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక పూట తిని ఒక పూట తినక లోన్లు పెట్టుకుని అప్పులు సప్పులు చేసి పిల్లలను చదివించి. మంత్రి పేర్ని నాని లోకేష్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రైతులను పరామర్శించగా అతని పర్యటనపై వెటకారం చేయడం అసహనానికి గురిచేసిందన్నారు. లోకేష్ కి మనుషుల ప్రాణాల విలువ తెలియదా? మీ పాలనలో ఆలయాల్లో ఎన్ని ప్రాణాలు పోయాయో గుర్తుందా అంటూ ప్రశ్నించారు.
పాదయాత్రల పేరుతో రాజకీయాలు చేయడం తప్ప ప్రజా సమస్యలపై సానుభూతి చూపడం నేర్చుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని, కానీ టీడీపీ నేతలు విమర్శలతోనే సరిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాలకు ఆపన్న హస్తం అందించే ప్రభుత్వం అని నాని పేర్కొన్నారు. అన్ని శాఖల్లో ఏలెట్టి గిరగిరగా తిప్పేటువంటి ఒక పెద్ద మీ ట్రబుల్ షూటర్ అని ఫీల్ అవుతున్నటువంటి ఒక మంత్రి గారు ఉంది. ఆవిడ దగ్గరుండి కట్టించింది. ఆ గోడ ఏదో వాళ్ళు కడుతున్నప్పుడు పడినా బాగుండేది, పరిశీలన చేస్తాకు వచ్చినప్పుడైనా బాగుండేది, రాష్ట్రానికి దరిద్రం వదిలేదు. ఇవాళ చచ్చిపోతే మీకు బాధ్యత లేదా? కాంట్రాక్టర్ బాధ్యత. తిరుపతిలో దర్శనానికి క్యూల్లో టికెట్లు ఇచ్చేదానికి తొక్కిసలాట్లో తిరుపతిలో అసూలు బాయటమా? 30 మందా ఎంతమంది? జూబ్లీహిల్స్ అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ ప్రజలు గుండుసున్న అభివృద్ధి చూశారు, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో వారిని తుడిచిపెట్టారు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు అదే తీర్పు ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో కొత్త రేషన్ కార్డులు, ఉచిత కరెంటు, సంక్షేమ పథకాలు విస్తృతంగా అమలవుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ ప్రజల మధ్య తిరగలేని పరిస్థితి ఉందన్నారు. ఒకసారి జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు వచ్చి ముస్లింల మీద ఏదో ముసలి కన్నీరు గారుస్తున్నటువంటి కేటీఆర్ వీటికి కూడా జవాబు చెప్పు. మరి బుల్డోజర్ అని చెప్పి మాట్లాడుతున్నావు. కుతుబ్ షాహీ మస్జిద్ యాకుత్పురా షామీర్పేట్ 400 సంవత్సరాల క్రితం చరిత్ర, 400 సంవత్సరాల చరిత్ర ఉంటున్నటువంటి కుతుబ్ షాహీ మస్జిద్ ఔకాఫ్ లిస్టెడ్ మాస్క్ ఇది. 2022 ఫిబ్రవరిలో బుల్డోజర్లు పెట్టి కూలగొట్టినటువంటి పాపిస్టోడివి నువ్వు కాదా? నగరం నడిబొట్టున రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి సచివాలయంలో ఒక మతానికి సంబంధించిందనే కాదు, ఇటు నల్లపోచమ్మ గుడిని, తెలంగాణ ప్రజల మొత్తానికి కూడా సెంటిమెంట్ అయినటువంటి నల్లపోచమ్మ గుడిని, మస్జిద్లని బుల్డోజర్లు పెట్టి కూలగొట్టినటువంటి దుర్మార్గపు పరిపాలన మీది కదా. శంషాబాద్ మెయిన్ రోడ్ మీద ఉంటున్నటువంటి మస్జిద్ కూడా అప్పుడు పెద్ద వాళ్ళ లోకల్ స్థానిక కౌన్సిలర్ పెద్దలు ఒల్లి చేసిండు ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి. అధికారంలో ఉంటున్నప్పుడు ధర్మం లేదు, దైవం లేదు, కళ్ళు నెత్తికెక్కి ప్రజల యొక్క సెంటిమెంట్ని కనీస గౌరవం ఇవ్వకుండా ఇటు హిందువులు మొక్కేటటువంటి గుడులనైనా, ముస్లింలు ప్రార్థన చేసుకునేటటువంటి మస్జిద్లనైనా బుల్డోజర్లు నడిపించి కొల్లగొట్టినటువంటి దుర్మార్గులు మీరు. వీడికి అయిపోలే, ఇటు ప్రకృతిని అంటే చెరువులని వదిలిపెట్టలే, ఆఖరిగా దేవుని గుడ్లను కూడా. డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతూ జగద్గిరిగుట్టలో జరిగిన రౌడీ షీటర్ రోషన్ సింగ్ హత్య కేసును 24 గంటల్లో ఛేదించామని తెలిపారు. నిందితులు బాలశౌ రెడ్డి, ఆదిల్, మహమ్మద్లను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు వివరించారు. హత్యకు ముందు సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు కీలక ఆధారాలుగా నిలిచాయని చెప్పారు. ట్రాన్స్జెండర్పై అత్యాచారం, డబ్బు చెల్లింపు వివాదం కారణంగానే ఈ ఘర్షణ జరిగిందని తెలిపారు. నిందితుల వద్ద నుండి కత్తి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నేరస్తులు ఎక్కడ దాగినా వదిలిపెట్టమని కోటిరెడ్డి స్పష్టం చేశారు. రోషన్ కుమార్ సింగ్ అనే వ్యక్తిని విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి చంపడం జరిగింది. ఆ కేసులో ఇమీడియట్గా మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎస్ఓటి డీసీపీ శోభన్ కుమార్, అసిస్టెంట్ డీసీపీ విశ్వప్రసాద్, బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి, జయదిగుట్ట ఇన్స్పెక్టర్ వెంకటేష్, బాలానగర్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శివ, ఎంటైర్ టీం అందరూ కూడా ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ అయ్యి మనకి, ఎందుకంటే సీసీ ఫుటేజ్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి ఆ పర్సన్స్ ఎవరు అనేది మనకు అప్పుడే తెలిసిపోయింది. వాళ్ళు 3 వ్యక్తుల పేర్లు మనకి బాలశౌ రెడ్డి, ఇతను జయదిగుట్టలో ఉంటారు, ఇతన్ని బాదుషా అని కూడా పిలుస్తారు. రెండో వ్యక్తి సయ్యద్ మహమ్మద్, జయదిగుట్ట. మూడో వ్యక్తి రేవా ఆదిత్య అలియాస్ ఆదిల్, ఇతను కూడా జయదిగుట్ట. వీళ్ళు 3 కలిసి, వీళ్ళకి ప్రీవియస్ ఎనిమిటీ ఉంది. చనిపోయినటువంటి రోషన్ కుమార్ సింగ్ కూడా ఇక్కడ రౌడీ షీటరు, ఇందులో ఉన్న ప్రధాన ముద్దాయి బాలశౌ రెడ్డి కూడా రౌడీ షీటరు. వీళ్ళ మధ్య చిన్న చిన్న ఇష్యూస్ తోటి
మన ఇల్లీగల్ తిరుపతి జిల్లాలోని కేవీబీపురం మండలం పాతపాలెం వద్ద రాయల చెరువుకు గండి పడటంతో సమీప గ్రామాలకు భారీగా నీరు చేరింది. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువు నిండిపోవడంతో కొండల ఊట జలాలు చేరి గండిపడినట్లు అధికారులు తెలిపారు. పాతపాలెం, కలెత్తూరు, అరుంధతివాడ గ్రామాల్లో నీరు ప్రవహిస్తూ పొలాలు మునిగిపోయాయి. అధికారులు అత్యవసర చర్యలు చేపట్టి కాలంగి జలాశయం 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖలు నష్టాలను అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన డేటా ఆధారిత పాలనపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు ప్రత్యక్షంగా హాజరై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాల ఆధారంగా ప్రణాళికలు రూపొందించి పౌరులకు మెరుగైన సేవలు అందించాలి అని సీఎం సూచించారు. గ్రామ సచివాలయాలను విజన్ యూనిట్లుగా మార్చి టెక్నాలజీ వినియోగంతో పాలన సమర్థవంతంగా చేయాలని చెప్పారు. ఇటీవల తుఫాన్ సమయంలో టెక్నాలజీతో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించగలిగామని గుర్తు చేశారు. డేటా ఆధారిత పాలన దేశ భవిష్యత్తు దిశను నిర్ణయిస్తుంది అని అన్నారు. కూడా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ దృష్టిలో పెట్టుకుని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే 1.5 years నుంచి మనం కొన్ని సిస్టమ్స్ బిల్డప్ చేసాం. టెక్నాలజీ అంతా కూడా అడాప్ట్ చేసుకొని దానివల్ల ఇటీవల కాలంలో ఏదైతే సైక్లోన్ వచ్చిందో ఆ సైక్లోన్ని సమర్థవంతంగా టోటల్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ముందుకు పోగలిగాం. దానివల్ల చాలా వరకు మనకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఇది ఒక ఎక్కడికక్కడ టెక్నాలజీని పర్ఫెక్ట్గా ఉపయోగించుకున్నాం. ఇంకొక పక్కన ఏదైతే సైక్లోన్ని ముందుగానే ట్రాక్ చేయడం, అదే మరి మనకుండే అవేర్ కానీ డేటా కానీ ఇవన్నీ సింక్ చేసుకోవడం, ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. జిల్లా, మండల్, కాన్స్టిట్యున్సీ కింది వరకు లైన్ డిపార్ట్మెంట్స్ ఎక్కడికి వస్తే అంతవరకు కూడా అందరినీ యాక్టివేట్ చేశాం. టైం టు టైం అలర్ట్స్ పంపించాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం సీనియర్ నేత, డివిజన్ ఇన్ఛార్జ్ రేణుకా చౌదరి ఆధ్వర్యంలో ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ నేతృత్వంలో వెంగళరావు నగర్, కళ్యాణ్ నగర్, వికాస్ నగర్ ప్రాంతాల్లో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ప్రజలను కలిసిన రేణుకా చౌదరి చేయి గుర్తుకు ఓటు వేయండి, ప్రజా సంక్షేమం కొనసాగించండి అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నిరుపేదల పార్టీగా ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, నేతలు, యువ కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన డేటా ఆధారిత పాలన సదస్సు. హాజరైన మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు.
డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారింది అన్న సీఎం చంద్రబాబు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సర్వేలపై కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపెవరిదో సర్వేల్లో తేలడం లేదన్న కిషన్ రెడ్డి 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని వ్యాఖ్య. బండి సంజయ్ సభకు అనుమతి రద్దు, బీజేపీ ఆగ్రహం. బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సభకు అనుమతి రద్దు, కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడి వల్లే పోలీసులు వెనక్కి తగ్గారని బీజేపీ ఆరోపణ. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ విషయంలో జగన్ హాట్ కామెంట్స్. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారు, అసలు చంద్రబాబు చేసింది ఏముందన్న జగన్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.